రజ్యాచర్పట విరచితకందః పుణ్య వివర్జిత పందః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత వదేవా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దారిలో దొరికిన గొడ్డపేలికలతో చేయబడిన బొంతను చుట్టుకొని పుణ్యపాపాలకు అతీతమైన మార్గాన్న చరిస్తూ యోగం అందే చిత్తాన్ని నిలిపియుంచు యోగి పసిబాలుడిని వలె పిచ్చివాని వలె ఆనందిస్తుంటాడు. యస్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి ఏవ అని 19వ శ్లోకంలో చెప్పిన నిత్యానందుడే ఈ శ్లోకాన్ని కూడా చెప్పడం చేత అదే భావాన్ని వేరే విధంగా చెప్పాను. భగవద్గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, ఉత్తమ యోగి, ఆదర్శ భక్తుడు, గుణాతీతుడు, దైవీ గుణ సంభూతుడు ప్రపంచంలో ఎలాగా ప్రవర్తిస్తారో ఈ శ్లోకంలోని యోగి లక్షణాలను కూడా అలాగే ఉన్నవి. బ్రహ్మమందే అంటే ఆత్మయందే రమించు యోగికి తన చుట్టూ ఉన్న చరాచర సృష్టి అంతా బ్రహ్మమయంగానూ కనిపిస్తుంది. తాను సమాజం నుండి ఏమి కోరడు. అవసరమైతే సమాజం గురించి తన ప్రాణాన్నైనా ఆనందంగా అర్పించి వేస్తాడు. ఎవరికీ అక్కరలేని పారవేసిన గుడ్డ పేలికలతో చేయబడిన బొంతయే చాలు అతనికి అవసరాలు తీర్చడానికి. అతని మనోబుద్ధులు ఆత్మయందే లగ్నమై ఉండి శరీరం మాత్రం జీవించి ఉండాలి గనుక కనీస అవసరాలకైనా తిండి, తీర్థం, నిద్రలను ఎక్కడో ఒక చోట లభ్యమైతే గ్రహిస్తాడు, లేకుంటే ఊరుకుంటాడు. ఇలాంటి వ్యక్తికి నిధి నిషేధాలు లేవు. అతని ప్రవృత్తి పాపపుణ్యాలకు అతీతంగా ఉంటుంది. అతనికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు గనుక జరిగిపోయిన విషయాల గురించి ఆవేదన కానీ ఆనందం కానీ ఉండదు. రేపటి గురించి ఆదుర్ద ఉండదు. కల్లా కపట మెరగని పసిపాప వలె ఎట్టి చీకు చింత లేకుండా, రాగద్వేషాలు లేకుండా నిష్కల్మషంగా నవ్వుతూ ఆనందిస్తుంటాడు. మన మధ్యనే ఉంటున్న పిచ్చివాని వలె తనదైన మరో ప్రపంచం ఆత్మ సామ్రాజ్యంలోనే నివసిస్తూ విహరిస్తూ ఆనందిస్తుంటాడు.